సారీ అండి, వీడియో ఆగిపోయింది. నేను అది ఫోన్ వచ్చే వరకు మాట్లాడి పెట్టేసే వరకు ఆగిపోయింది. వీడియో మళ్ళీ వేరే డబల్ అయిపోయింది. ఇప్పుడు అన్నీ రెడీ అయినాయండి. ఇది నువ్వులది, ఇది జొన్నలది, ఇది బియ్యంది. ఇప్పుడు లడ్డూలు కట్టుకొని చూపిస్తానండి. ఇది బెల్లం ఇంకా కరిగించామండి. గడ్డను ఇంకా పోసి లడ్డు కట్టేది అంతే. ఓకే అండి. ఇది నువ్వుల లడ్డు అండి. ఇలా చేసుకోవాలి. ఎందుకంటే చవితి రోజే మనము ఫస్ట్ ఇవాళ ఉపవాసం ఉండి పాలు పోసి వస్తామండి. రేపు పంచమి కదా, రేపటికి ఇవి ప్రిపేర్ చేసి పెడుతున్నా. ఎందుకంటే ముందు రోజే వేయించాలండి. మేము చవితి రోజు ప్యాన్ పెట్టి ఇవి వేయించి చేయమండి. ముందు రోజే ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని లడ్డు చేసి పెట్టుకొని రేపు పాలు పోయినప్పుడు తీసుకొని వెళ్తామండి. ఇది జొన్నలది. జొన్నలదండి. ఇప్పుడు ఇది కూడా ఇలాగే కట్టుకోవాలి. అయిపోయినాయండి పాప్కార్న్తో. ఇప్పుడు బియ్యం పిండితో ఓకే అండి. అన్నీ రెడీ అయినాయి. ఇంకా ఇవి బియ్యంవి, ఇవి నువ్వులవి, ఇవి జొన్నలవి. అన్నీ క్లియర్గా ఇలా చేసి పెట్టుకుంటే, ఎందుకంటే ఈరోజు పాలు పోసేచ్చినాక ప్యాన్ పెట్టి వేయించమండి. అందుకని రేపు మళ్ళీ పాలు పోయాలి కదా, నాగుల పంచమి కదా రేపు. ఇవన్నీ దేవునికి నైవేద్యం అనమాట. అందుకే ఇలా చుంచి ఉడక నేను చూపేయట్లేదు. ఇంకా బియ్యంది ఇలా, ఇది నువ్వులది, ఇది మామూలుగా పాప్కార్న్ జొన్నలతో చేసి. ఓకే అండి, నచ్చితే ట్రై చేయండి. ఇవి మా మమ్మీ మా చిన్నతనం నుంచి మేము పాలు కోయడానికి ఇవన్నీ ఇట్లా ప్రిపేర్ చేస్తుండే అండి. మా మమ్మీ ఇంకా రాయితో రుబ్బి చేస్తుండే. అది రాయి ఇట్లా రుబ్బుతారు కదా, దాంతో రుబ్బి చేస్తుండేనండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నచ్చితే ఒకసారి చేసి చూడండి. పిల్లలకు కూడా చాలా బలమైన ఫుడ్ అండి ఇది.